మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు వర్ధిల్లుతున్నారా? మీరు ఆశీర్వాదంగానే ఉన్నారా? ఆర్థికంగా దీవించబడ్డారా? ఇహపరమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన దీవెనలతో మీ కుటుంబం మొత్తానికి దైవ దీవెనతో, దైవ ఆశీర్వాదాలతో నింపబడే ఉన్నాయా? ఎక్కడ పాస్టర్ గారు మాకు ఆశీర్వాదం లేదండి అంటారా? మాకు దీవెన లేదండి అంటారా? మీరు ఆశీర్వదించబడే ఒక మార్గాన్ని, ఒక విషయాన్ని దైవజనుడిగా నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలియచేస్తాను. మీరు ఆశీర్వదించబడటానికి ఒక కారణం చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇలా రాస్తుంది: యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఎంత చక్కని మాట అండి! యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. మనిషికి కొరత లేనటువంటి దీవెన ఎలా కలిగిద్ది? కాస్త సమృద్ధిగా ఎలా ఉండగలం? ఏదో కోట్ల రూపాయలు మనకు లేకపోయినా కనీసం ఎదట వ్యక్తి దగ్గర చేయి చాపి అలా అడిగే పరిస్థితి లేకుండా మనం ఎలా దీవించబడగలం? ఎలా దీవించబడాలి? నీ కష్టాన్ని బట్టా? చాలామంది అనుకునేది అదే. మేము బాగా పనిచేస్తే, బాగా కష్టపడితే మాకు డబ్బులు బాగా వస్తాయి, ఆశీర్వాదం బాగుంటుంది, పని చేసుకోవాలి మేము అని పని మీద ఎంత దృష్టి పెట్టారు. పని చేయండి, పని చేయొద్దని దేవుడు చెప్పలేదు. కష్టపడాలి, పని చేయాలి. మరి పని చేస్తేనే ఆశీర్వాదం వస్తే మరి ఇప్పటికే మీకు వచ్చి ఉండాలి కదా, మరి ఎందుకు లేదు? చెప్పండి, నా ప్రశ్నకు జవాబు. ఎలా చెబుతామన్నయ్యా, మీరెక్కడో వాక్యం చెబుతూ ఉన్నారు, మేమెక్కడున్నాం అంటారా? కనీసం మీరైనా ఆ ప్రశ్న వేసుకోండి, ఆలోచించండి. మరి ఇప్పటికే మీకు బోలెడు దీవెన రావాలి కదా. కానీ ఎందుకు ఈ రోజున మనిషి కరువులో ఉంటున్నాడు? ఎందుకు దరిద్రతలో, శాపంలో ఉంటున్నాడు? ఎందుకు అప్పుల్లో పడిపోతున్నాడు? ఆర్థికంగా ఎందుకు చితికిపోతున్నాడు మనిషి? ఏమండి, కారణం చెప్పనా? పని చేసుకుంటే మాత్రమే మేము దీవించబడతాం అన్న ఆలోచనతో మనిషి ఉన్నాడు. మేము కష్టపడితే దీవించబడతాం, అదే ఆలోచన. కానీ మా కష్టాన్ని దేవుడు దీవించాలి, మా కష్టార్జితం మీద దైవ దీవెన ఉండాలి. యెహోవా ఆశీర్వాదము మాకు కావాలి, ఆ ఆలోచన చేయటల్లా. అందుకే చాలామంది ప్రజలండి ఆదివారం దేవుని మందిరాన్ని కూడా మానేసి పని చేసుకునే వాళ్ళని మనం చూస్తుంటాం. సేవకుడిగా నేనే కాదండి, దేవుని సేవలో మాతో ఉన్నటువంటి, నేను కలుస్తున్నటువంటి సేవకులు ప్రపంచంలో అందరండి, అన్ని స్థలాల్లో, దాదాపుగా చాలా స్థలాల్లో జరిగేది ఇదే. ఆదివారం ఆరాధనకు రాని విశ్వాసుల్ని పిలవటంతోనే మాకు సగం టైం పోతుంది. ఎందుకు రావటం లేదు? ఆదివారమే ఉద్యోగాలు, ఆదివారమే వ్యాపారాలు, ఆదివారమే కూలి పనులు, ఆదివారమే రకరకాల పనులు. సండే కూడా మరి దేవుణ్ణి ఆరాధించటం లేదుగా. ఎందుకు లేదు? ఆ మందిరానికి వెళ్తే ఏమొచ్చిద్దండి, వెళ్దాం, లేదో ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాం, పని లేనప్పుడు వెళ్దాం. అదే మేము పని చేసుకుంటేనండి మాకు డబ్బులు బాగా వస్తాయి కదండి. ప్రియులారా, బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. క్లియర్. కొంతమంది దైవ సేవకుల్ని నేను కలిసినప్పుడు వాళ్ళ సంఘాలకి వాక్యం చెప్పటానికి వెళ్తుంటానుగా, కొద్దిమంది ప్రజలు వస్తుంటారు. ఆ సమయంలో దైవజనులే నాతో చెప్తారు. కొన్నిసార్లు నేను అడుగుతుంటాను, అయ్యా మందిరంలో ఆదివారం ఎంతమంది వస్తారని నేను అడుగుతుంటాను. అప్పుడు చాలామంది సేవకులు అంటారు,
వస్తారండి, ఉన్నారు, పర్వాలేదు బాగానే. కానీ కొంచెం ఈ ఊడుపులు అంటే నాట్లు వేయటం, కోతలు కొయ్యటం ఉంటుంది కదా పొలంలో, అలాంటి పనులప్పుడు తగ్గుతారండి, ఎక్కువ రారు. మరి ఆ పనులు ఉంటాయి కదండి, అందుకని వెళ్తారు అనేవారిని నేను చూశాను. పిల్లలు చాలా బాధగా ఉంది, చాలా సిగ్గుగా కూడా ఉంది. ఒక మాట చెప్పాలంటే, పొలం పని ఎక్కువ దొరికితే ఆరాధన మానేయటం, ఒక నాట్లో కోతలో ఏవో ఉన్నప్పుడు పని ముమ్మరంగా జరుగుతుంది కాబట్టి మేము పని చేసుకోవాలి అనుకోవటం, అంటే ఖాళీగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించటమా? అంతేకాని మీరు సమాజంగా కూడటం మానుకోవద్దు అన్నాడే ప్రభు, ఆ మాటకు లోబడేది ఏం లేదు. పునరుద్ధాన దినం స్వామిని ఆరాధించుకునే రోజు కదా, ఇక ఆ మాటకు లోబడేది ఏం లేదు. దేవుని మందిరానికి వచ్చి దైవజనుడు బోధను, ఆయన చెప్పే మాటలు విని ప్రార్థన చేసుకొని, వారానికి ఒక్కరోజు పునరుద్ధాన దినం ఆదివారం ఆరాధన చేసుకొని వారమంతా పని చేసుకోవటానికి దేవుడిచ్చాడు. అలా లోబడేదేం లేదు. పని ఉంటే మేము రాము. ఇంక ఏం భక్తి, ఏం ఆశీర్వాదం అండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవుని సన్నిధి కూడా పోగొట్టుకొని పని పని పని. కొంతమంది విచిత్రంగానండి, దైవజనుడిగా నేను కానీ ఎవరైనా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప సేవకులను తీసుకొచ్చి ప్రజల వాక్యం విని బలం పుంజుకుంటారని మేము చూస్తే, అలాంటి పెద్ద పెద్ద మీటింగులకు కూడా రాని విశ్వాసులు ఉంటారు చర్చిలో. మళ్ళీ ఆ మీటింగ్లు అయిన సండే మీరు రాని వాళ్ళు చేయత్తమంటే ఏమి సిగ్గుపడరు. వారికి ధైర్యం ఎక్కువ, మనకన్నా కొంచెం భయం ఉంటుంది కానండి, వారికి చాలా ధైర్యం. వాళ్ళు ధైర్యంగా చేయెత్తుతారు. 10-15 మంది 20 మంది మనకు కనపడుతుంటారు చర్చిల్లో. ఏంటి ఇంత మంచి మీటింగ్, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, ఏదో సంఘం ఇవ్వగలిగింది ఇచ్చినా కూడా దైవజనుడు భారాన్ని భరించి బోలెడు డబ్బు ఖర్చు పెట్టి ఆత్మల రక్షణ కొరకు బలం పుంజుకుంటే కదా అని చెప్పేసి దైవ సేవకులను పిలిపిస్తే మీరు రాకపోవటం ఏంటంటే ఏం జవాబు ఉండదు. వాళ్ళ కారణాలు వింటే మనకు పిచ్చెక్కాల. వాళ్ళు భలే కారణాలు చెప్తుంటారు. బైబిల్కి ఆ కారణాలకి ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళది ఒక కొత్త పుస్తకం, కొత్త బైబిల్ అన్నమాట. ఆ కారణాలు వాళ్ళు చెప్తుంటారు. చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంటుందండి. ప్రియబిడ్డ, ఈ రోజున కరువులో, దరిద్రతలో, శాపంలో ప్రజలు ఉండటానికి గల కారణం కేవలం అదే. యెహోవా ఆశీర్వాదము దృష్టి పెట్టట్లా, దేవుడు కదా మమ్మల్ని దీవించాలి అనుకోవటల్లా. మా కష్టం చేత మేము బాగుంటాం, దీవించబడతాం, అన్ని రకాలుగా వర్ధిల్లుతాం అనుకుంటున్నారు. జరగదట. ఆర్థికంగానూ వర్ధిల్లరు. కాసేపు కనపడ్డా రేపు ఏమి నిలబడవవి. ఇక స్పిరిచువల్గా ముందే పోయింది. అక్కడ వర్ధిల్లేది ఏమి లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, వర్ధిల్లటం ఏమీ లేదు అక్కడ. భక్తి లేదు. ఎందుకంటే భక్తి ఉంటే ఆదివారం కూడా పనెందుకు చేసుకుంటావు నువ్వు? భక్తి లేదు. భౌతికపరమైన ఆశీర్వాదాలు కూడా ఏదో సంపాదించాను అనుకుంటున్నావు, కానీ రేపు ఎంతవరకు నిలబడతాయో ఆశ్చర్యమే. మంచిది కాదు. ఒకవేళ నిలబడినా ఇక్కడేదో పోగు చేసావు, అసలు పోగొట్టుకున్నావు నిత్య జీవాన్ని. ఉపయోగం ఏముంది? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ప్రభు అన్నాడు, ఏం ప్రయోజనం? దేవుడే మనల్ని దీవించాలని కోరుకోవాలి. ఇప్పటి నుండి అయినా ప్రియబిడ్డ దేవుని పాదాల మీద పడు. దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూడు. నన్ను దేవుడే దీవించాలని కోరుకో. 3వ కీర్తనలో ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తాను. 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. అందరికీ కాదండి, నీ ప్రజల మీదకి. అటు భౌతికంగా, ఆత్మీయంగా, పరసంబంధమైన దీవెనలు, ఇహ సంబంధమైన దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు ప్రభు దగ్గరే ఉన్నాయి. ఆయన ప్రజలుగా మీరుంటే చాలు. దేవుడే దీవించాలని కోరుకోండి. మీ ప్రయాస మీద, కష్టం మీద మాత్రమే ఆధారపడద్దు. దానిని దీవించే దేవుడు మనకి కావాలి. ఇక నుండి ఒక్క ఆరాధన, ఒక్క సండే కూడా మిస్ అవ్వరు కదా. ఉద్యోగ వ్యాపారాలంటూ, పనులంటూ పరిగెత్తరుగా. ప్రభు పాదాలు పట్టుకోండి. దైవజనుల్ని బాధ పెట్టకండి, దేవుణ్ణి దుఃఖపరచకండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ఆయన మందిరానికి టయానికి రండి, ఆరాధన చేయండి. చూడండి, సోమవారం నుంచి శనివారం వరకు మీ పనిలో దేవుని హస్తం ఎంత సహాయం చేస్తుందో. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనగా మీరు మార్చండి. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు దేవా. మీ ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యం ఇస్తుంది.
మీ ప్రజల మీదకి మీ ఆశీర్వాదాలు వస్తాయి. అటు దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, క్షేమం, ఇహపర సంబంధమైన దీవెనలు నిండుగా ప్రతి బిడ్డకి ఇవ్వండి. యేసు నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.